స్టార్లు, సూపర్ స్టార్లు, హీరోలు, హీరోయిన్లు, అలానే సిల్వర్ స్క్రీన్ మీద మనం ఎంటర్టైన్ చేయటానికి ఇంకొన్ని రోజులు మన ముందుకు వస్తున్న మన అభిమాన సీరియళ్ళు, అలానే తెలుగువారి గుండెల్లో ఆ జంటుకంటూ ఒక క్రేజ్ ఏర్పడి ఆ జంటుకంటూ ఒక అలా ముద్ర వేసుకొని ఒక లవ్ కపుల్గా కాకుండా లవ్ రియల్ కపుల్గా మెరిసిపోయిన మన తెలుగువారి మనసులను దోచుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రిషి సార్ గురించి. హాయ్ అండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ తోటి నేను ఇంకొంచెం ముందుకు వెళ్తానండి. ఇది నేను స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెడుతున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నాకు గుప్పెడంత మనసు సీరియల్ మీద ఉన్న అభిమానంతో, అలానే రిషి సార్ మీద ఉన్న అభిమానంతో నేను ఈ వాయిస్ చెప్పటం అయితే జరుగుతుందండి. మీరు చూసే ఉంటారు. ముందు నేను ఎప్పుడు కూడా ఒక హీరో కానీ హీరోయిన్ కానీ కలవాలని ప్రయత్నం చేయలేదు. అలా నాకు ఎప్పుడు అవకాశము రాలేదు. నాకు అంత ఆనందం కానీ ఉత్సాహం కానీ కలవాలన్న ఇది లేదండి. నా ఫస్ట్ టైం అన్నమాట నాకు మనసులో కలిగింది, వీరిని ఖచ్చితంగా నేను వెళ్ళి చూడాలి. నాకు ఎంత ఇదైనా కానీ నేను కష్టపడైనా లేకపోతే ఏదో ఒక విధంగానైనా కనుక్కొని నేను వెళ్ళి అట్లీస్ట్ ఒక హాయ్ అన్న చెప్పి ఒక సెల్ఫీ అన్న దిగి ఎట్లయినా కానీ నేను కలవాలి అన్న ఆనందంతో, ఉత్సాహంతో, అభిమానంతో నేను రిషి సార్ని కలవటం జరిగిందండి. మామూలుగా అయితే నాకు అసలు సీరియల్ చూసే అలవాటు లేదు. అసలు మేము టీవీలో ఓన్లీ మా టీవీలో 1-2 సీరియల్ అంటే 1-2 సీరియల్ మాత్రమే చూసేవాళ్ళమే. మూవీస్ కూడా అసలు నేను పెద్దగా చూడనండి. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది నేను మూవీస్కి వెళ్ళి కూడా. కానీ నా మనసులోకి ఒక థాట్ వచ్చి నేను కూడా ఆ థాట్ని నెరవేర్చానంటే ఇప్పటి వరకు కూడా అసలు నేనే నమ్మలేకపోతున్నాను. నేనేనా వెళ్ళి చూసింది అనేసి నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉండదండి. మామూలుగా అయితే గుప్పెడంత మనసు సీరియల్ నేను అసలు ఫస్ట్ నుంచి కూడా నేను ఆ సీరియల్ చూడలేదు. జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో టీవీ పెడుతున్నప్పుడు ఆ సీరియల్ తగిలిందంటే అది 200 ఏదో ఎపిసోడ్స్ ఉన్నప్పుడు నాకు గుర్తులేదు, చాలా సంవత్సరాలు అవుతుంది కదా. నాకు చూశానమాట. ఎందుకు అంటారు కదండి, అభిమానం అంటే ఇలానే ఉంటుంది, ఒకసారి అభిమానిస్తే మనం మర్చిపోలేము అని అంటే అసలు ఆయన అంతకుముందు ఎక్కడ నటించారో కూడా నాకు అసలు తెలియదండి రిషి సారు. బట్ నేను అది చూస్తున్నప్పుడు చూడటంలోనే సార్ నటన కానీ ఇంకా మనకి ఏ అభిమానం ఉందంటే వాళ్ళల్లో అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పటం కాదండి. టోటల్ అభిమానం అంటే ప్రతిదీ కూడా మనకి నచ్చుతాయి అన్నమాట. నాకు అదే జరిగిందండి. జస్ట్ చూడగానే నాకు అట్లా రిషి సార్ నచ్చేశారు. ఇంక అప్పటి నుంచి కూడా నేను 200 నాకు గుర్తులేదు కానీ నేను ఏ టైప్గా చూశాను సీరియల్ అనేది మీకు చెప్తానండి. నేను ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. హోల్ నైట్ మొత్తం నేను ఈరోజు ఆఫ్టర్నూను ఏమో చూసినట్టున్నానండి, అంటే 3 తర్వాతే చూసినట్టున్నాను. ఆ రోజు నైట్ మొత్తం నేను ఎర్లీ మార్నింగ్ దాకా మొత్తం ఎపిసోడ్స్ చూశానండి మిస్ అవ్వకుండా. ఇంకా నాకు కళ్ళన్నీ ఇదైపోయి పడుకొని మళ్ళీ నేను 10 o'clock లేసాను. మీ ఇంట్లో ఎవరు ఉండరంటే ఆ రోజు మా హస్బెండ్ లేరండి, ఊరు వెళ్ళారు. ఎందుకో ఖాళీగా ఉన్నాను కదని టీవీ పెట్టినప్పుడు ఇది తగిలిందనమాట. ఇంక అంతేనండి, ఆ రోజు హోల్ నైట్ మొత్తం చూశాను. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ 10-11 గంటలు వేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మిగతావి చూసి నేను కంప్లీట్ చేశానండి సీరియల్. అక్కడి నుంచి కూడా నేను ఏ రోజు కూడా మిస్ అవ్వలేదన్నమాట సీరియల్. రిషి సార్ ఏదైతే మధ్యలో సార్కి కొంచెం వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అలానే మనకి సార్కి బ్యాక్ ఇంజరీ అయింది అనేసి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేశాను, సార్ వస్తారని. కొన్ని రోజులు కూడా ఆపేసాను. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే సారు మన అందరి కోరిక మీదకైతే వచ్చి కొన్ని రోజులు నటించి తర్వాత సీరియల్ మొత్తం అయిపోయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎట్లయినా కానీ రిషి సార్ని కలవాలి, నేను హాయ్ చెప్పాలి, సార్తో సెల్ఫీ దిగాలన్న ఆనందంతో అయితే నేను కొంతమందిని కాంటాక్ట్ అవి ఇన్స్టాలో వాళ్ళ ద్వారా అయితే నేను ఏదైతే మనకి
డిబిఎస్టి కాలేజ్ ఉంది కదా, అది వచ్చేసి మనకి చాలా దూరం అండి, అటు సికింద్రాబాద్ సైడ్ అనమాట. చాలా దూరం, సికింద్రాబాద్ నుంచి కూడా మనకి చాలా దూరము. అది నాకు మల్లారెడ్డి కాలేజెస్ వైపు ఉండిద్దండి అది. సో నేను ఇక్కడ నుంచి, నాకు అప్పుడు ఫుల్ వర్షం అనమాట, వర్షంలో కూడా నేను వెళ్ళి సార్, అప్పుడు సార్ వాళ్ళకి బ్రేక్ అనమాట, సార్ వాళ్ళు లంచ్ చేసేటప్పుడు వెయిట్ చేసి, సార్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేసి సార్కి హాయ్ చెప్పి సార్తో కొంచెం మాట్లాడి, అలానే సాయి సార్ తోటి, జగతి మేడం తోటి, ఇంకా మనకి సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా ఆయనతోటి, వీళ్ళందరితోటి కూడా నేను ఫొటోస్ తీయటం కూడా జరిగిందండి. అవి మీరు ఫస్ట్లో చూసే ఉంటారు. సో వాళ్ళందరితో మాట్లాడి నేను నైట్ అయిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి. సార్ షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను వెళ్ళి అక్కడ షూట్లో నుంచొని కూడా నేను రిషి సార్ని చూశాను. ఆ రోజు నేనే కాదండి, చాలామంది అభిమానులు వచ్చారు. సార్ అందరికి కూడా బయటకు వచ్చి హాయ్ చెప్పి, ఎవరు సెల్ఫీలు అడిగినా వారికి ఇచ్చారు. అలానే అందరితో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. సార్ మీ సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అనేసి అంటే, అవునా అనేసి అన్నారు. తెలుగు చాలా మంచిగా మాట్లాడారు. ఇంకా అప్పటి నుంచి కూడా నేను సీరియల్ అంటే మనకి ఒక మరీ పిచ్చిగా చూడలేదు, కానీ ఇంకా అంతేనండి, ఒక సీరియల్ మనం ఇష్టపడినప్పుడు ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా. నేను ఎలా అయితే అలా సీరియల్స్ మొత్తం చూశానండి. సో ఇప్పుడు నేను సార్ అయితే చాలా బిజీగా ఉన్నారు, మనందరికీ తెలిసిందేను. సార్ ఎప్పటికప్పుడు కూడా తన అప్డేట్ మొత్తం ఫ్యాన్స్కి తెలుపుతారండి. సార్కి బోడ్కాస్ట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా సార్ ప్రతిదీ కూడా మనకి కన్నడ అలానే తెలుగులో కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఫెస్టివల్ విషెస్ కానీ ఏ వచ్చినా కానీ రిషి సార్ మన ఫ్యాన్స్ని అయితే మర్చిపోయారండి. సో ఇప్పుడు ఇలా చేస్తున్నారు, కానీ ఎప్పటికీ ఇలా చేయాలనేసే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే, ఇంకా అభిమానం వచ్చింది అని అంటే ఇక అలా ఉండిపోయిద్దండి అభిమానము. సో ప్రతిదీ కూడా నేను రిషి సార్ది ఫాలో అవుతానండి, ఏది కూడా మిస్ చేయను అనమాట. సార్ వచ్చేసి ఇప్పుడు 2 మూవీస్ అయితే మనకు చేస్తున్నారు. రీసెంట్గా సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది, మనందరికీ కూడా తెలిసిందేను. ఇంకపోతే సారు ఆ 2 మూవీస్ కూడా చాలా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే సార్ చాలా కష్టపడి అయితే వచ్చారు. అందరూ కష్టపడతారండి, మీరు అనొచ్చు అందరూ కష్టపడతారు, కానీ అందరికీ సక్సెస్ రాదు కదా, కొంతమందికే సక్సెస్ వస్తుంది కదా. సో ఆ సక్సెస్ వచ్చిన వాళ్ళలో సార్ కూడా అండి. సారు ప్రతిదీ కూడా మొన్న బర్త్డే విషెస్ కూడా సార్ అయితే తెలుగులో మనకి చెప్పటం కూడా జరిగింది. రీసెంట్గా ఒక అమ్మాయి, కొంచెం ఆ అమ్మాయికి హెల్త్ కండిషన్ బాగాలేనట్టుంది. సో అది ఏమైందో మనకు తెలియదు, కానీ సార్ అక్కడికి వెళ్ళటము, అభిమానం కలవటము, ఆ అభిమానితో మాట్లాడటము కూడా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే అంత స్టార్డమ్ తీసుకొచ్చిన అభిమానులు సారే కదండి, ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలి అనమాట. అది గుర్తుపెట్టుకున్న రోజే వాళ్ళ మీద ఇంకా మనకి అభిమానం అనేది పెరిగిద్ది. ఫ్యాన్స్ వచ్చారు కదలే, మనకి స్టార్డమ్ వచ్చింది అనేసి తీసుకొచ్చిన వాళ్ళని కొంచెం కేర్ చేయకుండా ఇది చేయకుండా ఉంటే మనకి బాధ అనిపించిద్ది. అలానే అభిమానించినందుకు కూడా మనకి బాధగా ఉండిద్ది. అలా కాకుండా మనం ఏదైతే మనకి స్టార్డమ్ ఇచ్చారో వాళ్ళని తప్పకుండా కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఇంకా ఇది అనేది పెరిగిద్దండి. సో సారు అలా వెళ్ళి వాళ్ళ దగ్గర ఆమె దగ్గర టైం స్పెండ్ చేయటము, ఆ వీడియో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం అమ్మకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం మానసికంగా కూడా బాగోలేనట్టుంది. సో మనకు అనకూడదు, ఆమెకి ఏమైందో మనకు తెలియకుండా జస్ట్ వీడియోలో కనిపించినట్లుగానే నేను చెప్తున్నానండి. అక్కడికి వెళ్ళటము, సార్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ, అలానే బయట ఉన్న అభిమానం సార్ పలకరించటం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయండి సార్ చేసేవి. సో మనకి ముఖేష్ గౌడ సార్ గురించి ఇంకేం చెప్పాలండి, ఏం చెప్పినా కానీ తక్కువే అనే అనిపిస్తుంది. ఎందుకంటే పాపం స్టేజ్ మీద కూడా సార్ మనం అందరము మన ఆడియన్స్ మొత్తం కలిపి సార్కి వాళ్ళకి ఓటేపించి మరీ
ఓట్లతోటి మనకి అవార్డు అందుకున్నది మోస్ట్లీ వచ్చేసి రిషి సార్ అలానే వసుధార్ అండి. ఎందుకంటే మనకి బెస్ట్ రొమాంటిక్ కపుల్ అని ఆ స్టేజ్ మీద కూడా అందుకోవటం కూడా జరిగింది. సార్ యాంకర్ సుమగారితో కూడా మాట్లాడటం జరిగింది. బెస్ట్ రొమాంటిక్ కపుల్ అని అవార్డు ఇచ్చాను కానీ అక్కడ రొమాన్సే లేదు అనేసి అంటే సార్కి ఒక టాస్క్ పెట్టడము, రక్షా మేడంకి బొట్టు పెట్టమని, సార్ కళ్ళ గంతలు కట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాము. సో సార్ ఎట్లయినా సార్కి మంచి మనసు అంటే మనం తొంగి చూడలేదండి. కానీ సార్ మాట్లాడే విధానం కానీ, ప్రవర్తించే ప్రవర్తన కానీ చూడటానికి కూడా సార్ అసలు ఎవరికిని హ్యాండ్సమ్ అనే అనుకోవచ్చు అన్నమాట. అంటే నేను అభిమానంగా చెప్తున్నానండి. మేబీ అందరికీ ఉండిద్దో లేదో తెలియదు కానీ నా అభిమానం కొద్దీ నేను చెప్తున్నాను. సార్ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనండి. అంత అందగాడు, అలానే మంచి మనసున్న, అంటే మనం చూసినంత వరకు మనసున్న అతను, అలానే అభిమానం ఉన్న అతను, కృతజ్ఞత ఉన్న అతను. ఎందుకంటే చాలా వీడియోస్ కూడా చూసామండి. సార్ వెళ్ళేటప్పుడు సార్ని పిలిచినప్పుడు హాయ్ చెప్పటం కానీ ఇవన్నీ కూడా బాగున్నది. సారు ఎప్పటికెప్పుడు తన ఇన్స్టా ద్వారా మన దీపావళి ఫెస్టివల్ జరుపుకున్నది చక్కగా మన కోసం వేశారు. అలానే ఎప్పటికప్పుడు కూడా ఫ్రెండ్స్తో కలిసింది. కానీ మొన్న వచ్చేసి మనకి ఏదో సీరియల్ యాక్టర్ ఉన్నారండి, ఆ సీరియల్ పేరేంటో నాకు గుర్తు రావట్లేదండి. అదేదో సీరియల్ ఉంది, ఆ సీరియల్ యాక్టర్ని అలానే వీళ్ళందరూ కూడా ఏదో ఒక షోలో డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా చూసామన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. సార్ ఆల్రెడీ మూవీస్ తీస్తున్నారు కదా, గీతా గోవిందం అనే మూవీ తీస్తున్నారు. సో అది మాత్రం ఎప్పుడు వచ్చిద్దా అని నేను వెయిట్ చేస్తున్నానండి. థియేటర్కి వెళ్ళి నేను చాలా సంవత్సరాలు అయిపోయింది థియేటర్కి వెళ్ళటం లేదు. కానీ ఖచ్చితంగా ముఖేష్ గారి మూవీ వచ్చినప్పుడు నేనైతే థియేటర్కి వెళ్ళి చూడటానికైతే ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే క్రౌడు గ్రీవుడు అలాన్నీ ఉంటే మనం వెనక్కి వచ్చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్సిడెంట్లు మనం చూస్తూనే ఉన్నాము. సో మనకి పాసిబుల్ ఉంది, మనం వెళ్ళగలము, థియేటర్లోకి చూడగలము అంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తామండి. ఒక రోజు కాకపోతే రెండో రోజైనా చూస్తాం, రెండో రోజు కాకపోతే మూడో రోజైనా చూస్తాము. ఖచ్చితంగా అయితే థియేటర్లో చూస్తాను, అది ఎన్ని రోజులైనా కానీ. అది ఒక్కటే ఫిక్స్ అయ్యాను. నేను చెప్పేసాను కూడా ఇంట్లో, ముఖేష్ గౌడే సార్ దానికి ఫస్ట్ షోకి అయితే టికెట్లు బుక్ చేయండి, లేదు అంటే రెండో రోజైనా మూడో రోజైనా, బట్ నాకైతే నేను థియేటర్కే వెళ్ళి చూస్తాననేసి నేను ఇంట్లోనైతే చెప్పానండి. ఇంకా ముఖేష్ గౌడ గురించి ఏం చెప్పాలండి, మీకు ఎవరు ఇష్టము అనేది అంటే నాకు ఖచ్చితంగా జగతి మేడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆమెను నేను రియల్గా చూశాను కదా, అబ్బా ఏమున్నారండి అసలుకి. జగతి మేడం అయితే హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. సాయి సార్ అంటే మనకి ఎలా కనిపిస్తున్నారో బయట కూడా అలానే ఉన్నారండి సాయి సార్. కానీ జగతి మేడం దగ్గరగా ఉండి చూశానండి, అసలు మేడం ఒక రేంజ్లో ఉన్నారనమాట. ఆమె పర్సనాలిటీ, ఆమె హైటు, ఆమె మాట్లాడే విధానము, అసలు మామూలుగానే నేను సీరియల్ చూసినప్పుడు ఆమెకి చాలా బిగ్ ఫ్యాన్ అయిపోయాను. అంటే రిషి సార్ ఇష్టమే, బట్ ఎవరో ఒకరు ఉంటారు కదా, జగతి మేడంని నేను ఎక్కువ లైక్ చేస్తాను. కానీ రియల్గా చూసినప్పుడు ఆమె మాత్రం అసలు ఒక సింహం ఎలా ఉండిద్దండి, అలా పర్ఫెక్ట్గా హైట్ అండ్ వెయిట్, అందానికి అందం, అసలు సూపర్ ఉన్నారండి మా మేడం మాత్రం అసలు ఎక్సలెంట్. మిగతా ఉన్నారు కదా వాళ్ళని చూశాను, కానీ రక్షా మేడం కనుక చూసాను కానీ నాకు పెద్ద అంతా ఏం అనిపించలేదండి. కానీ మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది మన సార్ ఫ్రెండ్ ఉన్నారు కదా, పేర్లు కూడా మర్చిపోయామండి. ఎందుకంటే అయిపోతుంది కదా మనకి. రిషి సార్ ఒక్కరే మైండ్లో ఉంటారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే గుర్తుంటారు కానీ పేర్లు గుర్తుండవు. ఆయనతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఆయన కూడా చాలా మంచిగా జోయల్గా మాట్లాడారు. ముఖేష్ సారు జోయల్గా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు నవ్వుతూ. ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్ అని ఉంది కదా, ఇంకా ఆయన ఇంకా మంచిగా మాట్లాడారండి, చక్కగా మాట్లాడారు. ముఖేష్ గౌడ సార్ ఎలా మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు అనుకున్నా కానీ సార్ చాలా చక్కగా తెలుగు మాట్లాడారు. అప్పుడు సార్ ఎలా ఉన్నారు సార్ అంటే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్, నేను బాగున్నాను సార్, నాకు
చాలా చాలా బిగ్ ఫ్యాన్ అని అంటే, అవునా అంటే సార్ నేను మీకోసం మెహదీపట్నం నుంచి 2 hours జర్నీ చేసి వచ్చానంటే, ఎందుకు మీరు ఒక్కరే వచ్చారు మీ హస్బెండ్ రాలేదా అంటే, నేను అన్నాను మా హస్బెండ్ సీరియల్ చూడరు. అవునా, ఈసారి చెప్పండి సీరియల్ చూడమని చెప్పండి, అలానే మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆయన కూడా వెంట పెట్టుకొని తీసుకురండి అనేసి అన్నారండి. ఓకే సార్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సార్ అనేసి నేను అన్నాను అనమాట. ఇలా నేను సార్తో మాట్లాడటం జరిగిందండి. సో అవన్నీ కూడా చాలా మెమొరబుల్ అనమాట. అవన్నీ కూడా సారు ఎక్కువ ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు కదా, ఆ చెట్టుని నేను షూట్ చేసుకున్నాను. సార్ తిరిగే కారుని నేను షూట్ చేసుకున్నాను. సార్ ఆ కారులోనే కదా తిరిగేదని, సార్ ఒకటే కారు యూజ్ చేస్తారు కదా, అవన్నీ కూడా నేను భద్రంగా పెట్టుకున్నాను అండి. అంటే నాకు ఇప్పుడు ఇవే డౌన్లోడ్ చేసుకున్నాను, నా మెయిల్లో భద్రపరుచుకున్నాను అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చాలా నాకు మెమరబుల్ అని చెప్పాలండి. ఎందుకంటే అంతే, మనము ఎప్పుడు కూడా నాకు అవకాశం వచ్చినా కానీ నేను వాళ్ళని చూడలేదంటే, మేము చేసే జాబ్ దగ్గర కొంతమంది అప్పుడు సెలబ్రిటీస్ వచ్చారు. చూద్దాంలే వాళ్ళు కనిపిస్తే చూద్దాం లేదన్నట్లుగా వాళ్ళు కనిపించలేదు, నేను ప్రయత్నం చేయలేదు, వాళ్ళని చూడలేదు. బట్ ఇక్కడ వచ్చేసి మన రిషి సార్ని అయితే నేను పక్కా చూడాలనుకొని ఫిక్స్ అయిపోయి వెళ్ళానండి. సో కలిసేమో మాట్లాడాము, కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సార్ రెగ్యులర్గా కనపడకపోయినా సార్ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి. సో అదండి మనకి రిషిధార అంటే అదొక అసలు తెలుగు వాళ్ళు ఎవరు మర్చిపోరండి. రిషిధార అనేసి అంటే ఎవరు మర్చిపోరు. ఆ పేరు అనేది అలా ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది. అలానే రిషి సార్, జెంటిల్మ్యాను, ప్రిన్స్, రిషిధర, ఇవన్నీ కూడా అలా నిలిచిపోయినాయండి. మరి ఈ సీరియల్కే అలా నిలిచిపోనియా, ప్రతి సీరియల్లో నిలిచిపోనియా అనేది మరి నాకు తెలియదండి. ఎందుకంటే నేను సీరియల్ చూడను కాబట్టి. సో ఒక ఊపిన సీరియలు గుప్పిడంత మనసు సీరియలు. పాపం సార్ అయినప్పుడు సార్ ఎప్పుడు వస్తారని పెట్టిన మెసేజెస్ కానీ, అలానే కుమార్ పంతం సార్కి పెట్టిన మెసేజెస్ కానీ, వాళ్ళ వైఫ్ కిరణ్మయి మేడం ఉన్నారు కదా, ఆమె మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు కూడా కదులుతూనే ఉన్నాయండి. ఎందుకంటే పాపం అసలుకి ఎంతమంది రిషి సార్ని ఎందుకు తీసుకురావట్లేదు, రిషి సార్ని తీసుకురండి అనేసి మనకి కిరణ్ రాథోడ్ సార్ వచ్చినప్పుడు ఎంత ఇష్యూ చేశారనండి. అసలు చాలా చాలా ఇష్యూ చేశారు. ఇంకా అదండి, ఇంకా ఏం చెప్పాలండి ముఖేష్ గౌడ సార్ గురించి. సార్ మూవీస్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నామండి. మట్టి బుర్రా అన్న సాంగ్ ఎంత హైలైట్ అయిందంటే, సార్ ఒకసారి ఇన్స్టా స్టేటస్ పెట్టారు. అసలు ఎంతమంది ఆ పాటకు డ్యాన్స్ వేస్తున్నారో నాకు అసలుకి షాక్ అయ్యానండి. అంత బాగా ఆ పాట పాపులర్ అయింది. సో ఎప్పుడు వచ్చిద్దా సీరియల్, మనం ఎప్పుడు వచ్చిద్దా మూవీ, ఎప్పుడు చూద్దాం అనేసి నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నానండి. సో సార్కి 2 ప్రియమైన నాన్నకు అది ఒక మూవీ, అలానే అదే మూవీ ఇంకోటి ఇది ఉంది కదా మనకి గీతాశంకరం. ఆల్రెడీ గీతాశంకరం చాలా రిలీజ్ అయింది. సో ఈ 2 అయితే మనకి ముందుకు వస్తున్నాయి. సో వెయిటింగ్ అనమాట. నేను అప్పుడు దాకా నేను థియేటర్లో మూవీ అయితే చూడండి. సో అదండి మనకి రక్షా మేడం ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మన సార్ మాత్రం చాలా చాలా బిజీ ఉన్నారు. ఇంక జగతి మేడము మనకి తెలిసిందే కదండి. మేడం ఇప్పుడు ప్రజెంట్ కిల్లర్ తీస్తున్నారు. చాలా ఇంకా మూవీస్ కూడా ఆల్రెడీ మేడం తీసారు, అవన్నీ కూడా మనకు తెలుసు. మేడం చాలా మారిపోయారు. ఆమె ఇన్స్టా కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. మేడం పోస్ట్లు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను. మేడం మూవీస్లో చాలా చాలా బిజీ అయిపోయారు, వెబ్ సిరీస్లో ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారండి. ఇవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి. మన సాయి సార్ కూడా ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. సాయి సార్ని ఫాలో అవుతూ ఉంటాము. ఇంకా రక్షా మేడం అప్పుడప్పుడు అవుట్ సైడ్ వెళ్ళింది పెడుతూ ఉంటారు, అవి కూడా చూస్తూ ఉంటాము. సీతామహాలక్ష్మి మేడము, అదే సార్ వాళ్ళ వదిన గారు, ఆమె చాలా మారిపోయారండి, చాలా సన్నగా అయిపోయారు. ఆ మేడది ఫాలో అవుతాము. ఇలా మనకు అభిమానం ఉన్న వాళ్ళందరూ ఫాలో అవుతామండి. మీరు కూడా రిషి సార్ ఫ్యాన్